సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మీరు భద్రపరిచారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరము దయా కిరీటముగా ధరింపచేశారు. అందరి బట్టి కృతజ్ఞతలు. ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసుని యొక్క ముఖాంతరములో నుంచి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది, నీ మాట మమ్మల్ని ధైర్యపరుస్తుంది, నీ మాట సమస్త కార్యములు చేయగలను ప్రభా. అలాంటి శక్తివంతమైన మాటలు ఈ స్థలంలో విడుదల కావుటకు కృప దయచేయండి. నీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రజల్లో పశ్చాత్తాపం, ప్రజల మారు మనసు, ప్రజల రక్షణ కార్యాలు, బలహీనులు బలపరచబడాలి, రోగులు స్వస్థపరచబడాలి, పడిపోయిన బలిపీటలు తిరిగి కట్టబడాలి, ఆరిపోయిన దీటులు వెలిగించబడాలి. అలాంటి కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్యం మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు విలువైన మాటలు మీరు వింటం మాత్రమే కాదు, అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని ప్రభు రాజ్యానికి మాటల ద్వారా సిద్ధపరచాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా? వాక్యం ప్రకటించేది నేనైనా, వాక్యం మీరు పంపితే కనుక మీరు కూడా ఈ వాక్య పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉంటారని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పదే పదే దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో తీర్మానాలు తీసుకున్నారు కదా, కుటుంబం సమేతంగా దేవుని మందిరానికి రండి. మీ కుటుంబ అవసరతలన్నీ కూడా దేవుడు తన మహిమలో తీర్చునుగాక. మొదటి స్థానం దేవునికి మనం ఇద్దాం. మొదటి మాట దేవునికి మనం ఇద్దాం. నీ మొదటి జీతం దేవునికి ఇద్దాం. నీ మొదటి బలము దేవునికి ఇద్దాం. అలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటే నీ కుటుంబంలో కొదవ అనేదే ఉండదు, నష్టం అనేదే ఉండదు. మీ కష్టార్జితం హాస్పిటల్ పాలు కానే కాదు. నిశ్చయముగా మీ గిన్నె పొంగి పొర్లునుగాక. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. చూద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. చక్కగా ఈ మాటలు మీరు వినాలి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అయితే ఎక్కువగా వాక్యం వినడానికి ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి వచనం. ఆది కాండము 24 మొదటిది. మొదటి నుంచి చదువమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలమ్మా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఈ సంవత్సరము ఈ మొదటి ఆదివారము నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించాలని, బహుగా దీవించాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఈ వర్తమానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడాలని కోరిక, తపన ఉంటుంది. అవునంటారు కాదంటారా? ఎవరు కూడా ఆశీర్వాదం మాకొద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ప్రతిసారి మందిరానికి మనం వచ్చినప్పుడల్లా దేవుని ఇదే మాట అడుగుతాం, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు ఈ మాటలు మీరు పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు నేను కొన్ని పనులు చేయాలి. మొదటిగా యాకోబు ఎబ్బోకోరేవో దగ్గర యాకోబును ఇజ్రాయేలుడిగా దేవుడు ఆశీర్వదించే ముందు ఒక మాట అడిగాడు. ఏమని? యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రాత్రంతా పెనుగులాడావు, రాత్రంతా ప్రార్థన చేసావు, రాత్రంతా ప్రయాసపడ్డావు,
అయితే నేను నిన్ను ఆశీర్వదించాలంటే మొదటగా నీ పేరేంటో నాకు తెలియపరచాలి. అంటే యాకోబు పేరు దేవునికి తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఈ మాట అడిగాడు? ఈ మాట అడగడంలో ఆంతర్యం ఏంటి అని అంటే, తన నిజస్థితి, తన నిజ స్వభావం, దేవునితో యథార్థమైన మనసుతో తను చేసిన పనులన్నీ కూడా, తను చేసిన తప్పుదమ్ములన్నీ కూడా ప్రభువుకు తెలియపరుస్తాడని ఆ మాట అడిగాడు. నీ పేరు ఏం పేరు అని అడిగాడు. అంటే పేరుని ఎందుకు అడిగాడంటే, పేరు మోసానికి సాదృశ్యంగా ఉంది. నా పేరు యాకోబు. యాకోబు అన్న మాటకు అర్థం ఏంటంటే మోసగాడు, నేను మోసం చేసేవాడిని అయ్యా అని అడిగాడు. ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకున్నాడో, తన నిజస్థితిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాడో, అప్పుడు నా దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడని అర్థం. మోసం చేసే ఈ వ్యక్తి ఏ స్థితికి మారాడయ్యానంటే దేవునితో పోరాడి గెలిచేవాడుగా మార్చబడ్డాడు. అయితే ఈ ఉదయకాలం మందు, ఈ మొదటి ఆదివారం దినాన మనందరూ దేవుడు అదే మాట్లాడుతాడు. నీ నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దావీదు అదే అంటాడు, అయ్యా నా దోషములను నేను కప్పుకొనక ఒప్పుకుంటూ ఉన్నాను. అంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలని ఆశపడితే కనుక మన ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలో తెలుసా? నిజంగా నా ప్రభు మనందరిని ఆశీర్వదించాలని ఆది కాలంలో నుండి ఇప్పుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నేను ఖచ్చితంగా ఆశీర్వదించాలి, ఖచ్చితంగా దీవించాలి, జనములకు ప్రవక్తులుగా నిలబెట్టాలి, దేశానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి, మందిరానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని నా ప్రభు ఆశపడి రోజు కూడా తన ఆశీర్వాదపు జల్లులు మీ తలల మీద కుమ్మరించాలని రోజు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన ఆశీర్వాదం మనం పొందుకోలేకపోవడానికి కారణము దేవునికి మనకి మధ్యన అడ్డుబండగా పాపాలు ఉంటూ ఉన్నాయి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దెలడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు వద్దెలతాడు. ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాడే, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మనమందరం పాపం చేసాం. అయితే ఈ పాపము ప్రతిరోజు, ప్రతి ఉదయకాలం మందు ఏకూజామునే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం నీ మీదకు వచ్చునుగాక. ఈ రోజున అబ్రహామును మీ ముందు నిలబెట్టి నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా నా మాటలు వినండి. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడైన తరువాత దేవుడు అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడట. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే ఒక పొడుగాటి కాలము అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదము నేటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదము ఇతరులు వారవలేనంతగా ఉంటుంది. మీకు తెలుసా? మనం అనుకుంటాము కొద్దో గొప్ప జీతం వస్తే, కొద్దో గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మన దేవుడు ఆశీర్వదించేసాడని అనుకుంటాం. లేదు, దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గిన్ని పొంగి పొర్లుతూనే ఉంటుంది. నువ్వెప్పుడు అప్పు చేయవో అప్పిచ్చేవాడుగా ఉంటావు. నువ్వెప్పుడు తలగా ఉండవు, తోకగా ఉండవు, తలగా ఉంటావు. ఈ మాటలు మీరు గమనించండి. అబ్రహాముని ఇంతగా దీవించడానికి, అబ్రహాముని ఎంతగా దీవించాడు తెలుసా? అబ్రహాము ఒక జాతికి తండ్రి కాదు, అన్ని జాతుల వారికి తండ్రిగా ఆశీర్వదించాడు. నిజమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి మరణము నుండి జీవంలోకి దాటించబడటమే నిజమైన ఆశీర్వాదం. దుష్టుడి నుంచి తప్పించబడటమే నిజమైన ఆశీర్వాదం. రైట్. అబ్రహాముని ఇంతగా ఆశీర్వదించడానికి అబ్రహాం ఏం చేశాడు? చాలా విషయాలు నేను క్లుప్తంగా వివరిస్తాను, మనసు పెట్టి వినండి. అబ్రహాములాగా మనం కూడా చేయాలని మీరు ప్రమాణం చేయండి,
తీర్మానాలు తీసుకోండి. మీరు ఎందుకు ఆశీర్వదించబడరో నన్ను అడగండి, నన్నే కాదు దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేయునుగాక. మొట్టమొదటి అనుభవం రాసుకోండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం కూడా చదవండి ఒకసారి. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. చాలు, ఇంకా మీరు బైబిల్ చూడొద్దు, నా మాటలు వినండి. మెల్లి చక్కగా వాక్యం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితం ప్రారంభమే. 12వ అధ్యాయంలో ప్రారంభమైన ఈయన జీవితము 24వ వచనం అధ్యాయంకి వచ్చేసరికి దీవించబడ్డాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ప్రభువును నమ్మిన కాడి నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ అబ్రహాము 12 అధ్యాయం మొదలుకొని 24 అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాం అన్ని విషయాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అంతేనా? 12 12 అధ్యాయాల్లోనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే నేను అంటాను, అంటే ఆశీర్వదించడానికి ఎక్కువ సమయం పట్టలేదు, ఎక్కువ కాలం తీసుకోలేదు. ఎందుకని అంటే అబ్రహాము దేవుడు ఏది చెప్పాడో అది తోచ తప్పకుండా చేశాడు కనుకనే అబ్రహాముని అతి త్వరగా, అతి తక్కువ టైంలో, అతి తక్కువ సంవత్సరంలోనే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. మన వాళ్ళు చాలామంది ఆ బెత్తెస్తా కోనేటోడి దగ్గర ఉంటాడు చూసారా, వాడికి లేక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వారి జీవితంలో ఎదుగు బదుగుదల లేక ఎప్పుడు కూడా నీరసంగా ఉంటాం, ఎప్పుడు బలహీనంగా ఉంటాం, ఎప్పుడు అప్పులు అంటాం, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటాం, ఎప్పుడు అనారోగ్యం అంటాం, ఎప్పుడు చాలని జీతం అంటాం, ఎప్పుడు అదే చాప మీద పడుకోవటం, ఎప్పుడు ఆ సత్తి బిందులను వండుకోవడం తినటం. ఏందండి ఇది? దేవుడు ఏమైనా పక్షపాత? కాదు కదా. మరి అబ్రహామును చూసి మనం ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటామో, చదువుకుంటూ ఉన్నాం. వాక్యం వినటం కాదు, చదువుకుంటాం కాదు, కానీ వాక్యం ప్రకారంగా జీవిస్తేనే దానికి ప్రతిఫలం ఉంటుంది. వినటం మంచిది, చదవటం మంచిది. వినటం చదవటం కంటే మూడవదిగా ఏంటి తెలుసా? వాక్యాన్ని మనం అనుసరించటం, వాక్యానుసారంగా మనము జీవించడం. ఈ విషయంలో నీకు నీవే సాటి, నీకు నీవే రోల్ మోడల్. సంఘంలో ఎవరినో చూడవసరం లేదు. ఈ సంఘంలో నేను ఎలాగున్నాను అని నిన్ను నీవే తీర్మానం చేసుకొని నిన్ను నీవే సాధనం చేసుకోవాలి. నీకు నీవే పోటీ, నీకెవరో పోటీ కాదు. మళ్ళా చెప్తున్నాను, భక్తిలో నీకు నీవే పోటీ. పాటల్లో పోటీ కాదు సుమి, ఆరాధనలో పోటీ కాదు సుమి, వాక్యం ప్రకటించడంలో పోటీ కాదు సుమి. నీ భక్తి జీవితంలో నీకు నీవే, నాకు నేనే పోటీగా మనం పెట్టుకుని మన పని చేయగలిగితే ఈ సంవత్సరంలో 100కి 100 రూపాయలు నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ 2026 సంవత్సరం వచ్చేసరికి మీ కుటుంబాలు ఎలా ఉండకూడదు, మీకు అందరూ నా దేవుడు సొంతలు ఇచ్చునుగాక, మంచి ఉద్యోగాలు ఇచ్చునుగాక, మంచి స్థితిగతులు ఇచ్చునుగాక, మంచి గృహాలు ఇచ్చునుగాక, మంచి వాహనాలు ఇచ్చునుగాక. ఆ రీతిగా నా దేవుడు సహాయం చేయాలంటే ఒక ప్రశ్న, మనం కూడా ఈ పనులన్నీ చేయాలి. నెంబర్ 1 రాసుకోండి. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. మొదటిగా ఏం తెలుసా? అబ్రహాము దేవుని పిలుపుకి లోబడ్డాడు లేదా విధేయత చూపాడు. అబ్రహామును ఎక్కడో అన్య దేశంలో ఉన్నాడు. అన్య దేశంలో ఉన్న ఈ అబ్రహాము అప్పటికే తన స్థితి ఏంటయ్యానంటే విగ్రహములను తయారు చేసి అమ్మే పనిలో ఉండేవాడు. అదే తన జీవనోపాధి. ఉదయం లేకగానే విగ్రహాలు పట్టుకెళ్ళటం, అమ్మటం. ఏమని వాడు తెలుసా? ఎవరికైనా చదువు రావట్లేదు అనుకో, అమ్మా మీ పిల్లలు చదువు రావట్లేదా, ఇదిగో చదువులకి ఈ బొమ్మకు మొక్కండి, ఈ విగ్రహానికి మొక్కండి, మీకు చదువు వచ్చేస్తుంది.
ఒకవేళ అనారోగ్యం లేదా, అమ్మ మీకు అనారోగ్యం లేదా, ఇదిగో ఈ బొమ్మను మీరు కొనుక్కోండి, ఈ విగ్రహంని మీరు కొనుక్కోండి, దానికి మీరు మొక్కండి, మీరు స్వస్థపరచబడతారు. మీకు ఐశ్వర్యం లేదా, ఐశ్వర్యంకి ఒక విగ్రహం. అసమాధానం ఉందా, సమాధానానికి ఒక విగ్రహం. నెమ్మది లేదా, నెమ్మది లేతానికి ఒక విగ్రహం. ఇలాగ ప్రతి దానికి ఏదో ఒక విగ్రహాన్ని వాళ్ళకి చెప్పి అమ్మేటోడట. అమ్ముతూ ఉన్నప్పుడు అబ్రహాం ఒక అన్వేషణ చేశాడు. దేవుడు అనబడిన వాడు నన్ను మోయాలి కానీ నేను దేవుని మోయడం ఏంటి అని ఆలోచన చేసి ఒక రాత్రి ఒక రూమ్లోకి వెళ్ళి ఆ విగ్రహాలన్నీ పెట్టి ఒక నైవేద్యం పెట్టి, వేటిదైతే ఈ నైవేద్యం తిని నా మాటలు వింటారో వారే నిజమైన దేవుడు, వారిని నేను ఆరాధిస్తాను, ఇంతమంది నాకు వద్దు అని డిసైడ్ అయ్యాడు. రాత్రి అంతా నైవేద్యం పెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ నైవేద్యం అక్కడే ఉంది, ఎక్కడ బల్లి అక్కడే ఉన్నాయి. అప్పుడు మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి అంటాడు, అయ్యా ఎవరు నిజమైన దేవుడు, నేను ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఈ లోక రక్షకుడు అని ఏడుస్తూ ప్రార్థన చేసేటప్పుడు యెహోవా దేవుడు తనకు ప్రత్యక్షమై అన్నాడట, అబ్రహామా అబ్రహామా, నువ్వు వెతుకుతున్నా, నువ్వు అన్వేషణ చేస్తున్నా ఆ దేవుడు నేనే, నా పేరు యెహోవా అని అడిగాడు. నా పేరు యెహోవా. యెహోవా అన్న మాటకు అర్థం ఎల్లకాలము ఉండేటువంటి వాడు. ఒక కాలానికో, ఒక తరానికో, ఒక సంవత్సరానికో, ఒక మాసానికో, ఒక దినానికో నేను దేవుణ్ణి కాదు సుమి. నేను తరతరములుండే దేవుణ్ణి, ఆది అంతము నేనే, అల్ఫా ఓమేగము నేనే, మొదటివాడు నేనే, కడపటివాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాం ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎస్, నేను వెతుకుతున్నా, నేను అన్వేషణ చేస్తున్నా, నా దేవుడు యెహోవా దేవుడు అని తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్పాడు. బుట్ట సద్ద తట్టుకున్నాడు, బయలుదేరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పిలుపుని విన్నాడో వెంటనే స్పందించి ఇక వాళ్ళ బంధువులతో ఏ పని లేదు. ఇప్పుడు అతను వెళ్ళిపోతానంటే, తన భార్యను తీసుకుని వెళ్ళిపోతానంటే తల్లిదండ్రులు ఏమన్నా ఉంటారు, బంధువులు ఏమన్నా ఉంటారు, రక్త సంబంధికులు ఏమన్నా ఉంటారు. చూసారా, పిలుపుకు లోబడటం అంటే అది, పిలుపుకి విధేయత చూపడం అంటే అది. నిజదేవుడు నీకు తెలిసిన తర్వాత, లోకరక్షకుడు నీకు తెలిసిన తర్వాత, ఆయన దగ్గర సమస్తం ఉన్నాయని నీకు తెలిసిన తర్వాత ఎవరితో నీకు ఎటువంటి పని లేదు. ఇక్కడ మరి విశేషంగా బంధువులను, రక్త సంబంధికులను విడిచిపెట్టెను. పిలుపుకి స్పందించాడు, విధేయత చూపి వెంటనే బయలుదేరుతూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం, తన ఆశీర్వాదానికి మొదటి మెట్టిది. రెండో మెట్టు కూడా మనం చూస్తే అబ్రహాము దేవుని మాట పట్ల విశ్వాసముంచెను. అబ్రహాము దేవుని మాట పట్ల ఏముంచాడు చెప్పండి? విశ్వాసము. అంటే ఈ దేవుడు ఎప్పుడు నాకు తెలియదు, ఈ దేవుడు నేను ఎప్పుడు చూడలేదు, ఈ దేవుని దగ్గర నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఈ దేవుని నేను ఎప్పుడు ఆరాధించలేదు, అయినప్పటికీ కూడా విశ్వాసం ఉంచాడు. చూడండి, అందుకనే అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పమంటారా? ఈ అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరు, ఎందుకు స్నేహితుడయ్యాడు? ఒకటి, పిలుపుకి విధేయత చూపాడు, పిలుపుకు లోపడ్డాడు. రెండోది, విశ్వాసం ఉంచాడు. దేవునికి స్నేహితుడిగా మనం మార్చబడినప్పుడు నీకు ఏ కొదవ ఉండదండి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, బహుయిష్టుడిగా మార్చబడిన ఈ అబ్రహాము ఇక్కడ ఏం చేశాడంటే విశ్వాసం ఉంచాడు. అంటే ఏ దేవుని మాట అయితే విన్నాడో, ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో అవన్నిటి మీద అబ్రహాము విశ్వాసము ఉంచాడు. మనం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ దేవుని మీద, దేవుని కార్యాల మీద మనకు విశ్వాసం ఉందా? ఆలోచన చేయండి, విశ్వాసం ఉందా? చాలామందికి విశ్వాసం లేకనే ఆశీర్వాదం మీరు పొందుకోలేకపోతున్నారు. విశ్వసిస్తే దేవుని మహిమను మనము చూస్తాం. నీకు ఉద్యోగం లేదా? విశ్వాసం ఉంచు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీకు ఆరోగ్యం లేదా? నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నీకు కృతజ్ఞతలు ప్రభువా.
నాకు గర్భఫలం లేదు, గర్భఫలం ఇచ్చావు, అందుని బట్టి కృతజ్ఞతలు ప్రభా. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించావు, కృతజ్ఞతలు ప్రభా. మానసిక ఒత్తిడిలో నుంచి విడుదల ఇచ్చావు, కృతజ్ఞతలు ప్రభా. అలాగే నువ్వు ఏ పరిస్థితిలో బాధపడుతూ ఉన్నావో వాటిని నమ్మి గణపరచడమే విశ్వాసం. అంతే. విశ్వాసం అంటే మరొకటి కానే కాదు. ప్రభు చేస్తాడని నమ్మి విశ్వసించి దేవుని గణపరచడమే నిజమైన విశ్వాసం. అవిశ్వాసం నీకు నాకు ఎప్పుడైతే ఉంటుందో, విశ్వసించిన వాడు కలవరపడడు. ఇక విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇది అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే మనం అందరం దేవునికి ఏమవుతాం? ఇష్టలుగా మార్చబడతాం. ఆయనకి ఇష్టలుగా ఉన్న వారికి ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఇది గమనించాలి. రెండో క్వాలిటీ ఈయనలో ఉంది. రెండో మెట్టు ఏంటి తెలుసా? విశ్వాసము. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు నమ్మండి. ఏమని? మీరు ముగించినప్పుడు ప్రభా వీటన్నిటి విషయంలో మీరు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలని మీరు ముగించండి. అప్పుడు మీ ప్రార్థనకి మీరు జవాబు చూస్తారు. నీ భర్త మారడు అని అనుకోవద్దు, విశ్వాసం ఉంచు, మారుతాడు. నీ భార్య మారదు అని అనుకోవద్దు, విశ్వాసం ఉంచు, మారుతుంది. నీ పిల్లలు మారరు అని మీరు అనుకోవద్దు, మారుతాడు, విశ్వాసం ఉంచు. విశ్వాసము సమస్త కార్యములను అది విశ్వాసం ఉంచు. మీరు విశ్వాస పట్టిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటాయి అవన్నీ కూడా విశ్వాస వీరుల పట్టిక. ఆ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి, ఎవరెవరు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారనేది. విశ్వాసం లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. విశ్వాసంతో మనం ముందుముగాక. మూడో మెట్టని తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. చూసండి, అబ్రహాము దేవుణ్ణి పిలిచాడు వాస్తవమే, విశ్వసించాడు వాస్తవమే. మరి విశ్వసించి పిలిచిన వాడిని ఇప్పుడు ఏం చేయాలి? మూడవదిగా నమ్మాలి కదా. ఇప్పుడు మనం నమ్మితేనే కన్నా ఎవరితో అయినా ప్రయాణం చేసేది. నమ్మకపోతే ప్రయాణం చేస్తామా? రూతు నయోమిని నమ్మిందండి, విశ్వాసం ఉంచిందండి, మనసు కుదిరినది. 3 విషయాలు ఉన్నాయి. 1 నమ్మింది, 2 విశ్వాసం ఉంచింది, 3 మనసు కుదిరినది. మనసు కుదిరినది కనుకే బెత్లెహేముకి వెళ్ళింది, సమృద్ధిలోకి వెళ్ళిపోయింది, ఒక పొలానికి యజమానురాలుగా మార్చబడింది. ఇక్కడ కూడా మనము నమ్మాలి. ఎవరిని నమ్మాలి? ఎవరినెవరినో మనం నమ్ముతూ ఉంటాం. మాయిదారు రోగం ఏంటంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కాస్త నీకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని నమ్మేస్తావు, కాస్త నీతో మంచిగా మాట్లాడితే వాళ్ళని నమ్మేస్తావు. ఇది మీకు చెప్పడమే కదా, నేను కూడా మోసపోయానమ్మా, అంతేం చెప్తున్నాను ఈ విషయాల్లో. నేను ఇలాగ నమ్మి కొన్ని లక్షలు నష్టపోయాను. వారు ఎవరు? విశ్వాసులని కనపడతారు నీకు, విశ్వాసులు కాదాలో పిశాసులు. వారెవరు? గొర్రె చర్మం కప్పుకున్నట్టుగా కనపడతారు నీకు, కానీ వారు తోడేళ్ళు. ఎవరైనా మనతో ఐస్గా కాస్త మాట్లాడితే చాలు మనం కరిగిపోతాం. కరగవద్దు, మీరు దయచేసి అలాగే ఉండండి. మీరు ఎవరినైనా నమ్మాలని అంటే నన్ను కూడా నమ్మొద్దు, మీరు నన్ను నమ్మి మీరు లక్షల రూపాయలు నాకు ఇవ్వద్దు. నేను అడిగితే మీరు ఇస్తారండి, కానీ ఉట్టిన చెప్తున్నాను మీకు. నమ్మద్దు ఎవరిని. ఎవరు నమ్మాలి ఇక్కడ? మనము దేవుడు మాత్రమే నమ్మాలి. ఆయన నమ్మిన వారు, చెప్పండి, ఆయన నమ్మిన వారు ఏమవుతారు అమ్మా? అది ఆయన నమ్మిన వారు నిత్యజీవి. ఆయన నమ్మిన వారు కదల్చబడరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. లాజరు చనిపోయాడని మీరు బాధపడుతున్నారు కదమ్మా. 4 రోజులు కాదు, 40 రోజులైనా పర్లేదు, కానీ మీరు నమ్మితే చాలు దేవుని మహిమను ఇప్పుడే చూచెదురుగాక. నమ్మాలి.
మనము ఎవరినెవరినో నమ్మి మోసపోవద్దు. నీ నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒకడి ప్రపంచంలో, ఎవరు నమ్మదగిన వాడు కాదు. నమ్మి పలుమార్లు మోసపోతూ వచ్చాం మనం. ఈ సంవత్సరం నుండి మనము దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. ఇది 3వ మెట్టు. 4వ మెట్టు కూడా మీకు నేను పరిచయం చేస్తాను. అబ్రహాము దేవుడు చూపించిన దేశానికి బయలుదేరెను. 4వ మెట్టు ఏంటి చెప్పండి? అబ్రహాము మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుని మాటకి లోబడ్డాడు లేదా విధేయత చూపాడు. 2వ మెట్టు దేవుణ్ణి నమ్మాడు. 3వది అది మర్చిపోతున్నారు నన్ను, మీరు సరిగ్గా రాసుకోలేదా? మళ్ళీ చెప్తాను. మొట్టమొదటిగా దేవుని పిలుపుకి లోబడ్డాడు. 2 దేవుని మాటకి విశ్వాసం ఉంచాడు. 3వది దేవుని మాట నమ్మాడు. 4వది ఇప్పుడు అదే చెప్తున్నాము. 4వది ఏంటి చెప్పండి? ఆయన మాట పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడికని ఏం చెప్పలేదు యేసయ్య. అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, పలానా చోటకి వెళ్ళాలి, ఇదిగో నువ్వు హైదరాబాద్లో దిగాలి, పలానా చింతలకు వెళ్ళాలి, పలానా షాపు దగ్గర పలానా చర్చ్ ఉంటుంది అని ఏం చెప్పలా. ఏం చెప్పాడైనా? నువ్వు బయలుదేరంతే అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్రదేశానికి వెళ్ళాలో తెలీదు, ఏ ఊరికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడ నివాసం చేయాలో తెలీదు. అయినప్పటికీ కూడా పిలిచిన వాడిని మాట పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు. నేను అదే మొదట్లో మీకు అదే చెప్పాను. ఈయనెవరో నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు ఆయన. ఈయన అంటాడు, అబ్రహమా నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు అనుకోవచ్చు. మనిషే కదా ఆయన కూడా. ఒకవేళ సందేశపడుండొచ్చు, భయపడుండొచ్చు. అయితే అంటాడు, అబ్రహాము చెయ్యి పట్టుకుని దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము చెయ్యి యేసయ్య చేతిలో ఉంది. ఈ సంవత్సరము మనందరి చెయ్య యేసయ్య చేతిలో పెట్టామనుకోండి, యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని చక్కగా నడిపిస్తాడు. జెరుబాబేలు దాని ముందున్న పర్వతం చూసి ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రభు అంటాడు, ఓ పర్వతమా, జెరుబాబేలు అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు. ఒక మన మానవ భాషలో చెప్పాలంటే నువ్వెంత, నీ బ్రతికెంత. నా సేవకుని అడ్డుకుంటావు నువ్వు చదును భూమిగా మార్చబడదువుగాక. అదంతా చదును భూమిగా మార్చబడింది. ఈ రోజున పర్వతం లాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, నీ ముందు నిలబడ్డాయేమో, నీ ముందు నిలబడి సవాల్ చేస్తున్నాయేమో. నా ప్రభు అంటాడు, యేసు నామములో అన్ని చదును భూమిగా మార్చబడునుగాక. ఇక్కడ దేవుడు చూపించే ప్రాంతానికి బయలుదేరుతున్నాడు. మనము కూడా అలాంటి అనుభవం మనకుందా? దేవుడు వెళ్ళమన్న చర్చకు నువ్వు వెళ్తున్నావా? దేవుడు నేను నిలబడమన్నక్కడ నువ్వు నిలబడుతున్నావా? నేను ఎక్కడున్నామని నాకు ఉంటున్నావా? నేను ఏం చేయమన్నాడు అది చేస్తున్నావా? అంటే డైరెక్టర్ దేవుడు మీకు ఏం చెప్పడు. ఎవరు చెప్తారు మీకు? దైవజనుడు చెప్తాడు. దైవజనుడు చెప్పింది మీరు చేయటమే మీ వంతు. చేసిన తర్వాత దేవుని ఆశీర్వాదం మీరు కనులారా చూచుదురుగాక. బయలుదేరుతున్నాడు. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఈ అబ్రహాము ఎక్కడికి బయలుదేరుతున్నారో తెలియకుండా బయలుదేరాడట. ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడు తెలియకుండా బయలుదేరుతున్న ఈ అబ్రహామును చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలి తెలుసా? మనం కూడా బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలి? ఈ లోకం అనే పాపంలో నుంచి, ఈ లోకం అనే ఐగుప్తులో నుంచి, ఈ లోకం అనే బబులోన్లో నుంచి మనము కూడా పరమ కానానికి బయలుదేరుదుముగాక. అక్కడ బయలుదేరాలి. బయలుదేరే నీవు నేను ఎవరిని చూస్తూ బయలుదేరాలి? యేసయ్యను చూస్తూ బయలుదేరాలి. విశ్వాసకర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనం కొనసాగేవారిగా ఉండాలి. ఈ సంవత్సరం తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరం నేను, నా భర్త, నా పిల్లలు దేవుని వైపు సాగుతాం ప్రభా. నువ్వు చూపించే దేశానికి వెళుతాం ప్రభా. మా ప్రయాణం ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయేటట్టు కోరుకునే ప్రభా అని మనము ప్రార్థన చేయుదుముగాక. రైట్. 4 అనుభవాలు మీరు విన్నారు. 5వ అనుభవం ఏంటంటే, అబ్రహాము విగ్రహములను విడిచిపెట్టెను. ఇక్కడ విడిచిపెట్టే అనుభవం ఉంది. ఇక్కడ
విడిచిపెట్టే అనుభవం ఉంది. విగ్రహాలను విడిచిపెట్టాలి అంటే మీరు అనొచ్చు, అయ్యా మేము ఎప్పుడో విగ్రహాలు విడిచిపెట్టేసామయ్యా, వాటి జోలికి మేము వెళ్ళట్లేదు ప్రభా. వాటి జోలికి మీరు వెళ్ళరు, కానీ వాటి ఆచారాలు మాత్రము అవునంటారు కాదంటారు ఈ మాట. మీరు ఒప్పుకోకపోయింది వాస్తవం. విగ్రహాలకైతే మీరు వాళ్ళ జోలికి వెళ్ళరు, కనీసం ప్రసాదం ఇచ్చిన మీరు తినరు. విగ్రహాల ప్రసాదాలు మనం తినం, కానీ విగ్రహాల అనుభవాలు ఉన్నా చూసారా, ఆచారాలు ఉన్నా చూసారా, శుక్రవారాలు, మంగళవారాలు, అమావాస, నల్లపిల్లి ఎదురొత్తం ఉన్నాయి లేవా, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. మళ్ళీ అంటాం మనము, చాలా విచిత్రం ఏంటంటే కొన్ని విషయాలు చాలా బాగుంటాయి. దేవునికి స్థలం ఇస్తాం, కానీ దేవుని కంటే ముందు ఆ ఇల్లు అంతా ఏం రాసేస్తాం మనము, పసుపు కుంకలు రాసేయటం, ఏదేదో చేస్తూ ఉంటాం. అది సాంప్రదాయం కాదా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మీ సాంప్రదాయాల్ని విడిచిపెట్టాలి, లోక పద్ధతులను విడిచిపెట్టాలి, లోక ఆచారాలు విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు దేవుడు నీలో కొలువై ఉంటాడు, నీ హృదయంలో కొలువై ఉంటాడు. ఇలాగే యాకోబు కుటుంబము బేతేలుకి బయలుదేరుతుందట. బయలుదేరుతూ ఉన్నప్పుడు పిల్ల పాపలతో భార్యలతో చక్కగా సంతోషంగా వస్తూ ఉన్నాడు. ఈ విషయం లాబానుకు తెలిసింది. మీ అల్లుడు వెళ్ళిపోతున్నాడు, పిల్లలు తీసుకుని దొంగచాటుగా వెళ్ళిపోతున్నాడు అని అంటే పరుగున లాబాను వచ్చి అటాక్ చేస్తాడు. ఎవరి మీద? యాకోబు మీద అటాక్ ఎందుకు అటాక్ చేస్తున్నావు? నువ్వు నీదేం నేను తీసుకోలేదు కదా, తీసుకున్నా కాబట్టి పరుగున వచ్చా. ఏం తీసుకున్నాను నేను? నువ్వు నా కుల దేవతను దొంగలించావు అని అంటే, నేనా? నీ కులదేవత నాకు పని ఏముందయ్యా, నాకు యెహోవా దేవుడు ఉండగా, నాకు చాలిన దేవుడు ఉండగా అని గట్టిగా మాట్లాడాడు. లేదయ్యా మీరు దొంగలించారు, లేదు అక్కడ. అయితే ఏంటంటే కోపంతో అంటాడు, నీ విగ్రహములు ఎవరి దగ్గర ఉన్నాయో వారు ఇప్పుడే శపించబడుదురుగాక, వాళ్ళు ఇప్పుడే మరణమగుదురుగాక అని అన్నాడండి. సరే చెక్ చేసుకోపో అని అంటే ప్రతి గుడారానికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాడు. లేయా గుడారానికి వెళ్ళాడు, లేదు. యాకోబు గుడారానికి వెళ్ళాడు, లేదు. దాస్యుల గృహానికి వెళ్ళాడు, లేదు. చివరికి దాన్ని బాగా ప్రేమించిన రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు గుడారంలోకి వెళ్ళిన తర్వాత రాహేలు ఆ విగ్రహాల మీద అలా కూర్చుందండి. తండ్రి వచ్చాడు, అమ్మా నేను బాగా ఆరాధించే దేవత ఉంది కదా, అది ఒకవేళ అందరు గృహాల్లో చూశాను కానీ నీ గృహంలో చూడలేదు, ఒకవేళ నీ గృహంలో ఉందేమో నాకు డౌట్ వేస్తుందమ్మా అని అంటే ఆమె అంటది, తండ్రి నేను కడనున్నానయ్యా, నేను లేవలేని పరిస్థితి. ఆ మాట అంటంతో తండ్రి వెళ్ళిపోయాడు. కానీ యాకోబు శపించాడు కదా, ఆ శపించేది ఏం జరిగిందో తెలుసా? హాయికి బేతేలుకి మధ్యన రాహేలు చనిపోయింది. విగ్రహాలు మన గుండెల్లో ఉంటే, మన హృదయంలో ఉంటే నిన్ను ఆధ్యాత్మికంగా చంపేస్తూ ఉంటుంది. నీకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, మందిరానికి వెళ్ళే బుద్ధి కాదు, గంటలు సరిపడి దేవుని సన్నిధిలో కూర్చోబుద్ధి కాదు. మీకు కూర్చోవాలంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపినా నిజంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి ఎంతసేపు కూర్చున్నా కానీ తనువు తీరదు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, మొండల మీద కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి దేవునికి చోటు ఇవ్వలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రం నువ్వు బ్రతుకున్నావు, నువ్వు చచ్చిన వాడవని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఎస్, నువ్వు మృతుడివే, చచ్చావు. నువ్వు పేరుకు మాత్రం ఆరాధన చేస్తున్నావు అంతే. నువ్వు పేరుకు మాత్రం పాటలు పాడుతున్నావు, పేరుకు మాత్రం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చచ్చావు నువ్వు అన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ రీతిగా ఉండకూడదు. విగ్రహాల సంబంధం అన్నీ కూడా పూర్తిగా తీసివేయండి. పెళ్ళిళ్ళు వచ్చేసరికి మా కులపోడే కావాలి,
మా మతపుడే కావాలి. ఈ మధ్యన నాకు నిన్న ఒకడు కలిశాడు. ఆయన్ని 15 సంవత్సరాల క్రితం చూశాను నేను, ఈరోజు చూశాను నిన్న. ఎరా పెళ్ళి అయిందని అడిగాను. అవలేదండి అన్న. ఏరా అన్నాను. అన్న మా కులప పిల్లలు దొరకట్లేదన్నా. నీకు దొరకదరా ఎప్పటికీ కూడా. ఆడికేమో ఏజ్ బార్ అయిపోతుంది. పోనీ ఆడేమన్నా అందగాడా? ఇప్పుడు చూస్తే మళ్ళీ రేపు మా సాయంకాలం మళ్ళీ కళ్ళకి వస్తాడు వాడు అంటాడు ఈ మాటలు. నేను అన్నా, రే తమ్ముడా, కులం చూడకరా, కులం కూడెట్టదురా, కులం అనేది మనం పెట్టుకున్నదిరా, మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిని చేసుకోరా బాబు అని చెప్పిన. సరే అన్న, ట్రై చేస్తాడంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కులం మతం మనం చూడొద్దు. యేసయ్య రక్తంలో ఇవన్నీ ఎప్పుడో, చాలామంది యేసయ్య రక్తంలో కడగబడలేదు అనుకుంటా. యేసయ్య రక్తంతో కడగబడినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అందుకనే మనము కులం మతం చూడకూడదు. విగ్రహాల సంబంధమైన అన్నీ కూడా తీసివేయుదురుగాక. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాం మనం? 6 అనుభవాలు నేర్చుకున్నాం. 7 అనుభవం చూడండి. అబ్రహాము తమ ఊరిని, తమ బంధువులను, తమ రక్త సంబంధికులను విడిచిపెట్టాను. అబ్రహాము తర్వాత ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? బంధువుల్ని విడిచిపెట్టాడు, రక్త సంబంధికులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యన మీరు చింతల ప్రాంతంలో చాలా స్థలాల్లో మీరు గమనిస్తే, చాలా చర్చెస్ మీరు గమనిస్తే, మ్యాక్సిమం మీకు కూడా తెలుసు, అయినా కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో చాలామందిని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఏంది చర్చి ఏంటి, పరిస్థితి ఏంటి అని చూస్తే వాడు ఏమీ లేదండి. వాడితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉంటారు, వాళ్ళ బంధువులు అక్కడ ఉంటారు. ఎందుకని? వీడు వేరే చర్చిలో నుంచి విడిపోయి వచ్చి అక్కడ దుకాణం పెట్టుకున్నాడు. దీంట్లో ఎవరెవరు చేర్చబడ్డారా అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు. దీనివల్ల నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, వాళ్ళని బొదుగుదల లేదు. ఆత్మీయ జీవితం అంటే అర్థమేంటి తెలుసా? నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టాలి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, నీ తోబుట్టువులను విడిచిపెట్టాలి. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే తన శిష్యులకు చెప్పిన మాట ఇది. ఆ మాట మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి. ఒకసారి ఉంటే నా చదువునన్న మాట వీళ్ళకి అర్థం కావాలి. ఎవరైనాను నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లులైనను, తోబుట్టువులైనను, తల్లిదండ్రులైనను, బంధువులైనను విడిచిపెట్టిన వాడే నా శిష్యుడు అవుతాడు. అది మనం అంటాము. మనం బలవంతంగా పరిచయం చేసేసుకుంటాం. నేను ఏసై శిష్యుడిని. నువ్వు ఏసై శిష్యుడు కాదురా బాబు. ఏసై శిష్యుడు కావాలంటే అందరిని విడిచిపెట్టాలి. ఎవరైతే ఏసై శిష్యులుగా మార్చబడాలంటే వాళ్ళు అన్నీ విడిచిపెట్టాలి. లేదండి మా బావ ఎత్తాడని చర్చి, మా తాత ఎత్తాడని చర్చి, మా ముత్తాత ఎత్తాడని చర్చి, మా అన్నయ్య ఎత్తాడని చర్చి. ఇది కాదండి. అలాగ అనుకుంటే మీకు ఒక మాట చెప్తాను, లైవ్లో ఎప్పుడు చెప్పలేదు, ఒక నిజం చెప్తాను మీకు. మా బంధువుల్లో మా రక్త సంబంధికుల్లో ఇంచుమించు 15 మంది సేవకులు ఉన్నారు. ఆంధ్రాలో 15 చర్చెస్ ఉన్నాయి మాకు. మా సొంత ఊళ్ళోనే మా నాయనమ్మల చర్చ్ ఉంది. కానీ ఎందుకో దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది నా ప్రణాళిక ఇందులో ఏమాత్రం లేదు. నేను సేవకుని అయితే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుని పిలుపు ఎలాగుంటుందో చెప్తాను మీకు. మంచి కరోనా టైంలో నేను సేవను ప్రారంభించాను. అందరూ ఏమో ఊర్లు వెళ్ళిపోతుంటే తట్టపుట్ట చదువుకుని, నేను మాత్రం దేవుని పిలుపునందుకుని సేవ ప్రారంభించాను. ఒక చర్చిలో 3 నెలలు మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమై ఉంది అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు తన పిలికి నన్ను పిలుచుకున్నాడు, తన పనికి నన్ను పిలుచుకున్నాడు. ఊరికినే సేవకు రాలా. ఊరికినే సేవకు వచ్చేటోడిని అయితే ఇప్పుడు కాదు, ఈ పాటికి 10 సంవత్సరాల ముందే రావాలి.
ఎందుకంటే నా యొక్క ఆత్మీయ జీవిత స్థితిని చూసి చాలామంది అప్పుడే అన్నారు, ఏమని, అయ్యా మీరు సేవ చేయొచ్చు కదా. ఈ ప్రాంతంలో చాలామంది సేవకులు చెప్పిన మాట ఇది, మీరు సేవ చేయొచ్చు కదా, మీకు ఏం ఇబ్బంది ఉంది, మీకు ఏం లోటు ఉంది, అన్నీ దేవుడు ఇచ్చాడు కదా మీకు అని అన్నారు. మీరు చెప్తేనే సేవకు వస్తే ఆ సేవ కాదు. మా బంధువులు రమ్మంటే సేవకు వస్తే అది సేవ కాదు. మా రక్త సంబంధికులు సేవకు వస్తే రమ్మంటే వస్తే సేవ కాదు అది. అలాగనే ఉంటే మా బంధువులు ఎవరో ఒకరి దగ్గర నేను చెప్పండి, ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకోవచ్చు కదా. ఈరోజు మా బంధువులు అంటారు, దేవుడు నీకు ఇచ్చిన కృప చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అసలు నేను వాడుకునే విధానం మేము చూసినప్పుడు మేము నిజంగా ఆశ్చర్యపడిపోతూ ఉంటామంటారు వాళ్ళు. ఎందుకు విషయాలు చెప్తూ ఉన్నాను తెలుసా? నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదు, నేను ఏ సంస్థలో కట్టబడలేదు. కేవలము వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని చదువుతూ వాక్యం నేర్చుకుంటూ వచ్చారు. ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకంగా పరిచర్య చేశాను నమ్మకంగా. ఒక దైవజనుడి దగ్గర నమ్మకంగా 10 సంవత్సరాలు పరిచర్య చేశాను. బాత్రూములు కడిగాను, ఇస్త్రాకులు ఎత్తాను, చెప్పులు మోసాను. ఇవన్నీ నాకు చిన్నతనం ఏం అనిపించలా. దేవుని కృపను బట్టి మంచి స్థితిగతులను కలిగిన వాడినే. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను నేను. దేవుని మందిరం అంటేనే తగ్గింపు జీవితానికి సాదృశ్యం, లోబడే జీవితానికి సాదృశ్యం, వినయం, విధేయత. నా వరకు ఎందుకండి, సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభుల వారే తన శిష్యుల పాదాలు కడిగారండి. అంతటి మహానుభావుడే తగ్గించుకుంటే దుమ్మి ధూళి వంటి వాడిని నేనెంత, నా బ్రతికెంత. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వెంత గొప్ప ఉద్యోగస్తుడివైనా, ఎంత గొప్ప పాటగాడివైనా, ఎంత గొప్ప ఆటగాడివైనా, దేవుని మందిరంలో వెంటనే వదుకుండటం మనం నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో, అలాంటి జీవితం ఎవరికైతే ఉంటుందో, నేను అంటాను, నువ్వు వెలిగించే జ్యోతిగా ఉంటావు, వెలుగుతున్న జ్యోతిగా ఉంటావు. అనేక మంది నువ్వు వెలిగిస్తావు. లోకానికి ఉప్పై ఉంటావు నువ్వు, ఈ లోకానికి వెలుగై ఉంటావు నువ్వు. అలాంటి అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన బంధువులను విడిచిపెట్టాలండి. వారితో మనకు వద్దు. బంధుత్వం వేరు, చెప్పండి, ఆత్మీయ జీవితం వేరు. అవునంటారా కాదంటారా? దీనికి దానికి ముడుందా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వాళ్ళ తల్లి వస్తుంది, వాళ్ళ అన్నదమ్ములు వస్తారు. ఎందుకంటే అప్పుడు పేతురు గారి ఇంట్లో ఉన్నాడు. ఈయన ఎవరి ఇంట్లో ఉన్నాడు? పేతురు ఇంట్లో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే పేతురు అత్తకి జ్వరంతో బాధపడుతుంది. అయితే వచ్చి తన అత్తను ముట్టి స్వస్థపరిస్తే ఆమె పరిచర్య చేస్తుంది యేసయ్యకి. అప్పుడు ఆ జనమంతా చాలామంది వచ్చారు, ఇల్లు నిండిపోయారు, చాలా దూరం నుంచి వచ్చారు. అయితే వీళ్ళు చాలా దూరం నుండి ఎవడో మా ఇసాకలంటుడు ఒకడు వచ్చి అన్నాడు, యేసయ్య మీ అమ్మగారు వచ్చారు, యేసయ్య మీ సహోదరులు వచ్చారు అని అంటే, యేసయ్య వెంటనే ఇసాక చూసి, రే ఇసాగా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తమును నెరవేర్చేవాడే నా తల్లి. బా, ఎంత విలువైన మాటలండి, ఎంత విలువైన మాటలండి. అది నా ప్రభులో ఉన్న క్వాలిటీ. ఆ దమ్ము మనకు కూడా ఉండాల. అది ఏమన్నాడు? పిల్లలైనను అబ్బా చూడండి, ఇహమందు ఇదో ఆస్తిది గుర్తుపెట్టు. ఇహమందు చాలా రెట్లు, పరమందు 2 ఆశీర్వాదాలు. వీళ్ళందరూ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, వీళ్ళందరూ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో 2 ఆశీర్వాదం. 1 భూ సంబంధమైన ఆశీర్వాదం, 2 పర సంబంధమైన ఆశీర్వాదం. ఇది కావాలా మీకు? ఇది కావాలంటే ఈ పనులు మనం కూడా చేయదుముగాక. ఎంత వివరంగా నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు గమనించండి. తర్వాత మాట 8వదిగా చూద్దాం. అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టెను. అబ్రహాము దేవునికి ఏం కట్టాడు చెప్పండి? బలిపీఠములు కట్టాడు. అదే 12 అధ్యాయుల చివరిలో ఉంటాయి మాటలు.
ఆ మొదటి లైన్లో తర్వాత 5-6 లైన్ తర్వాత అనుకుంటూ ఉంటే మీ తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్రహాములు అన్ని విషయములలో అన్ని సమయములలో దేవునికి బలిపీఠములను కట్టెను. మనం బలిపీఠం ఎప్పుడు కడతాం తెలుసా? అన్నీ మంచిగా ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన చేసిన మేళ్ళలను నేను మరువలేను ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, ఇలా మనం మాట్లాడేది. కానీ అబ్రహాం అలా కాదు. శ్రమలలో ఉన్న బలిపీఠం కట్టాడు, బాధల్లో ఉన్న బలిపీఠం కట్టాడు, నిందల్లో ఉన్న బలిపీఠం కట్టాడు, అవమానాల మధ్యన కూడా బలిపీఠం కట్టాడు, ఐశ్వర్యవంతుడు అయిన తర్వాత కూడా బలిపీఠము కట్టాడు. అన్ని విషయాల్లో బలిపీఠం కట్టాడు. మీకు తెలుసా బలిపీఠం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన జీవితము. ప్రార్థన జీవితం ఎప్పుడెప్పుడు ఉండాలి? మనకి అన్ని వేళల్లో ఉండాలి, అన్ని సమయాల్లో ఉండాలి. ప్రభు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో మనము క్రమముగా బలిపీఠాలు కట్టే అనుభవం మనకు ఉంటే కనుక అబ్రహాము లేక నా దేవుడి ఈ సంవత్సరం మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారండి, ముచ్చటగా 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఏమని? అదైనా భోజనం చేసే ముందు ఉదయకాలం టిఫిన్, తండ్రి టిఫిన్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, మొదటి ప్రార్థన. 2 మధ్యాహ్నం లంచ్, తండ్రి ఈ భోజనం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, 2వ ప్రార్థన. 3వ ప్రార్థన, ప్రభా ఈ రాత్రి కూడా చక్కగా తినేసి పడుకోవడానికి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. 3 ప్రార్థన ముచ్చట. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంపల్సరిగా మీరు ఈ ప్రార్థన చేస్తారు. అలా కాదండి, నష్ట కష్టాల్లో మీరున్న బలిపీఠాలు కట్టండి, నా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. 9వ అనుభవం ఏంటి తెలుసా? అబ్రహాము తమ సహోదరు నిమిత్తము యుద్ధములను చేసును. తన సహోదరుడు కొరకు ఏం చేయడు తెలుసా? అబ్రహాము యుద్ధాలు చేశాడు. అది ఎంత మంచి మనసో చూడండి మీకు అబ్రహాముది. అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోతు. సొదొమ గుమ్మరికి వెళ్ళిపోయాడు. సొదొమ గుమ్మరతో ఎప్పుడైతే వెళ్ళాడో శత్రువులు వచ్చి ఆ రాజును, ఆ దేశాన్ని, అక్కడ ఉన్న ప్రజలందరినీ దోచుకు వెళ్ళిపోయారు. ఈ సమాచారం ఎవరో ఒకడు వచ్చి అబ్రహాముకి చెప్పాడు. చెప్పిన తర్వాత, అయ్యా లోతు ఉన్నాడు కదా, నీ సహోదరుడు లోతు ఉన్నాడు కదా, లోతు భార్య, లోతు పిల్లల్ని, ఆస్తిపాస్తులన్నీ కూడా శత్రులు పట్టిపోయారని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అబ్రహాం ఇంటిలో అలవర్చబడిన వారితో, యుద్ధ నైపుణ్యత కలిగిన వారితో అబ్రహాం వెళ్ళి యుద్ధం చేశాడు. చేసి పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తీసుకొచ్చాడు. అదే ప్లేస్లో మనం ఉంటే, వాడు నాకు నమ్మక ద్రోహం చేశాడు, నన్ను మోసం చేశాడు, వాడు పోతే పోయి నాకెందుకులే, వాడు సాగుతుందామని నాకెందుకులే అని మనం అనేవాళ్ళు. కానీ అబ్రహాం అలాగ అన్నాడా? అలాగ అనలేదు. యుద్ధాలు చేశాడు. మనం కూడా యుద్ధం చేయాలి. మీరు యోబు గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, నరుని దినములు యుద్ధ దినములు కాదా అని ఉంటుంది. నరుని దినములు ఏ దినములు? యుద్ధ దినములు కాదా. మనం అనుకోవచ్చు రోజు పోరాటాలు ఏంట. నిజమే, పోరాటాలే. ప్రతి మనిషికి రోజు పోరాటమే. పోరాడాలి. ఎవరితో పోరాడాలి? శత్రువుతో పోరాడాలి. ఎప్పుడు పోరాడాలి? ప్రతిరోజు పోరాడాలి. ఎవరి కోసం పోరాడాలి? నీ బంధువుల కోసం పోరాడాలి, నీ రక్త సంబంధికుల కొరకు పోరాడాలి, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లి కొరకు పోరాడాలి. ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ కూడా శత్రువుని సాతాను పట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళా మనము విడిపించి తీసుకురావాలంటే నీవు కూడా ప్రార్థనలో పోరాడేవారుగా ఉందుముగాక. అంత మాత్రమే కాదు, సొదొమ గొమొర్రా దేవుడు కాల్చాలని చూసినప్పుడు అబ్రహాము మొక్కాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు కనుకనే లోతు కుటుంబము తప్పించబడింది. ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతున్నారేమో, వారి నిమిత్తమైన నీవు ఈ రోజు నుంచి బలిపీఠాలు కట్టండి, వారిని విడిపించండి. అట్టి కృప మనందరూ దేవుడు దయచేయునుగాక. ఎన్ని అనుభవాలు విన్నారు ఇప్పుడు మీరు? 9. 10 అనుభవం రాసుకోండి. అబ్రహాము తను ప్రేమించిన దానిని దేవునికి అర్పించెను. ఇక్కడ ఏమర్పించాడు? తను ప్రేమించింది ఏకైక కుమారుడు, లేకలేక పుట్టిన కుమారుడు ఇస్సాకుని దేవుడు అడిగాడు, అబ్రహామా నీ ఏకైక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు ఉన్నాడు కదా, నాకు ఇస్తావా అని అడిగాడు. మారు మాట మాట్లాడకుండా ఏమన్నాడు తెలుసా? తన భార్య కూడా చెప్పకుండా
ఉదయకాలం 4 గంటలుగా బయలుదేరి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? నీవు ప్రేమిస్తున్న ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. నువ్వు ప్రేమిస్తూ ఉన్న ఏమున్నా ఈ లోకంలో? ఈరోజు చాలామంది ఇంకా రాలేదు. ఏం ప్రేమించారు తెలుసా? వీళ్ళు ఉద్యోగాలు ప్రేమించారు. ఏం ప్రేమించారు తెలుసా? వీళ్ళు తిండిని ప్రేమించారు. ఏం ప్రేమించారు తెలుసా? వీళ్ళు సినిమాలు ప్రేమించారు. ఏం ప్రేమించారు తెలుసా? వీళ్ళు షికారులు, లోకంలో ఉన్న ఆడంబరాలు, లోకంలో ఉన్న సంతోషాలు. చాలామంది ఇంకా ఆ పండగ మత్తు ఇంకా వదలలేదు. చాలామందికి ఇంకా మత్తులోనే ఉన్నారు. ఈరోజు మొదటి సంవత్సరం, మొదటి ఆదివారం నా కుటుంబంతో గడపలని ఎవరికి లేదు. ఇక ఏ కాడికి ఆడికి ఉద్యోగము, ఆడి పిల్లము, పిల్లలో డబ్బులకి ఇదే. ఒరే ఎందుకురా ఇవన్నీ? ఎవరి కోసం? నేను అంటాను ఒక మాట, ఒకవేళ ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తినేస్తావు నువ్వు? చెప్పండి. కడుపు ఎంత పడితే అంతేగా తినేది. ఒకడు లోకమంతా సంపాదించుకుని వాడికి ఏ ప్రయోజనము? ఆత్మ విలువ ఎవరికి తెలియట్లేదండి. ఒక ఆత్మ విలువ చాలా వాల్యుబుల్ అయినది. గమనించండి, ఇక్కడ అబ్రాహాము తను ప్రేమించిందంతా కూడా ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుని బలిపీఠం మీద కట్టాడు. మనం బాగా దేం ప్రేమిస్తాం తెలుసా? మనము బాగా డబ్బును ప్రేమిస్తాం. ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ పోవాలి? మనము బలిపీఠం మీద కట్టాలి. నీ ఉద్యోగం బలిపీఠం మీద పెట్టు. నీ కుటుంబం ప్రేమిస్తున్నావా? వద్దు, బలిపీఠం మీద పెట్టు. అప్పుడు దేవుడు నీకు ఇష్టమైంది ఆయన ఏం తీసుకోడు, కానీ నిన్ను పరీక్షించిన తర్వాత మళ్ళీ తిరిగి నీకే డబుల్ ఇస్తాడు. ఆయన అది డబుల్ ఇస్తాడు మళ్ళా. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చింది కాక. చివరిది లాస్ట్ ఇది చెప్పి నేను ముగించేస్తాను. అబ్రహాము దేవునికి కానుకలు ఇచ్చాడండి. ఇది చివరిని ఎందుకు పెట్టాను తెలుసా? ముందు ఎడితే మీరు బాధపడుతున్నారని చివరి పెట్టాను ఇది. అన్న ఈ 10 బాగున్నాయి కానీ అన్న, ఇది 10 అద్భుతంగా చెప్పారన్న. అద్భుతమైన వివరణ ఇది. మా గుండెలు హత్తుకుపోతున్నాయన్న, మా గుండెలు రేగిపోతున్నాయన్న, మండిపోతున్నామన్న. అయితే ఆ మండే నీళ్ళ మీద, మంట మీద నీళ్ళు పోసినట్టుగా ఈ చివరి మాట చెప్పారు చూసారన్న. ఇదే కొంచెం బాధ అనిపిస్తుంది. అంతేనా? లేదు లేదు. చివరిది ఏం తెలుసా? అబ్రహాము దేవునికి కానుకలు ఇచ్చాడు, దక్షిణ భాగం ఇచ్చాడు. ఇది ఎవరు నేర్పించారు ఈయనకి? ఎవరు నేర్పించలా. తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఇది అనేది నేను అనుకుంటాను ఆది కాండంలోనే నేర్చుకుని ఉంటాడు ఇది. అంతేనా? అక్కడ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడు? విలువైనవన్నీ కూడా తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. అంటే అన్నిట్లో ఇచ్చాడా, కొన్నిట్లో ఇచ్చాడా? అన్నిట్లో ఇచ్చాడు కనుకనే 24వ అధ్యాయంలో అన్ని విషయాలను ఆశీర్వదించాడు. అది ఇప్పుడు బాగా అర్థమైంది మీకు వాక్యం. అందరి బడి దేవునికి స్తోత్రాలు. మనము అన్ని విషయాల్లో దేవునికి మనం ఏమివ్వాలి? కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి, దశమ భాగములు ఇవ్వాలి. నీ మొదటగా వచ్చి నీ జీతంలో ఖర్చు పెట్టుకోవడం కాదు, మొట్టమొదటి తీసుకొచ్చి బైబిల్లో పెట్టి దాని తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మిగతా డబ్బులు ఖర్చు పెట్టుకో. అవి ఖర్చు అవ్వయి, ఇంకా మిగిలిపడి ఉంటుంది. మీరు అలా చేయండి సంవత్సరం నుండి. 2, మీరు ఏదైనా తొలుసులది ఏదైనా ఉన్నా సరే, కోడి గుడ్డు పెట్టినా కానీ ఎవరికి ఇవ్వాలి? అది మీ ఇంటి ముందు అట్టికాయలు ఉన్నాయి, మొదటగా ఫలం కాసింది, ఎవరికి ఇవ్వాలి? జాంకాయలు కాసింది, ఎవరికి ఇవ్వాలి? కొబ్బరికాయలు కాసింది, ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ మనకు లేవు కదా అని అనుకుంటారు. లేవు, కనీసం ఉన్నదైనా అవి మనకు లేవులే, కనీసం ఉన్నదైనా ఇవ్వండి. ఇస్తే ఈ ఉన్నది ఒకటి ఇస్తే లేని వాటికి కూడా కలిపి నా దేవుడు మీకు ఇస్తాడు. అటు కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. అబ్రహాం ఇక్కడ అన్ని విషయాలు దశమ భాగం ఇచ్చాడండి. అందుకని ఇక్కడ అన్ని విషయాలు దేవుడు, ఈ ఒక్క మాట మీరు నోటతో చెప్పించి ముగించేస్తాను. మళ్ళీ చెప్పండి ఈ మాట. అబ్రహాము అన్ని విషయాల్లో అన్నిటిల్లోనూ దేవునికి ఇచ్చాను. అందుకని దేవుడు 2 అంతలుగా అన్ని విషయాల్లో అబ్రహాముకు అనుగ్రహించాను. అలాంటి కృప
మనందరికి దేవుడు ఇచ్చునుగాక. ఈ కొద్ది మాటలు నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమె కాళ్ళు పట్టుకున్నాం.